హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. సో ఇవాళ అయితే మార్నింగ్ కెఫీర్తో స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ఈ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది కెఫీర్ తాగడం. సో మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. నార్మల్గా అయితే కెఫీర్ తాగాక హాఫ్ అన్ అవర్కి బ్రేక్ఫాస్ట్ చేస్తే బాగుంటుందండి. కెఫీర్ అనే కాదు, ఏ ప్రీబయోటిక్ అయినా తీసుకోవచ్చు. నేనైతే మార్నింగ్ కెఫీర్ తీసుకున్నాను బికాజ్ ఒక బాటిల్ తెప్పించాను. సో అది కంప్లీట్ అయ్యేదాకా అది చేస్తా. నెక్స్ట్ ఇంకొకటి ఏదైనా చేంజ్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. సో పొద్దున్నే వాళ్ళు తొందరగా ఫ్రెష్ అయిపోయాను. 3 ఇంకా లెగవలేదు. సో అందుకనే కొంచెం పనులు అయిపోతాయని చెప్పి తొందరగా ఫ్రెష్ అయ్యాను. అండ్ ఇంకా నార్మల్గా అయితే వీక్లో 2 days or 3 days వాషింగ్కి వేస్తానండి లాండ్రీకి. సో ఇవాళ అయితే లాండ్రీ డే అనమాట. సో అందుకని చెప్పేసి ఒక టర్న్ అయితే వేసేస్తున్నాను. సో దట్ కొంచెం ఈజీ అవుతాయని, బికాజ్ చెప్పా కదండి ఆడడానికి చాలా టైం పడుతుంది అనమాట. సో ఒకటి వేసాక ఒక టర్న్ వేసాక మళ్ళీ 2 daysకి లేదంటే 1 day గ్యాప్ ఇచ్చి అవన్నీ డ్రై అయిపోయాక ఆ తర్వాత మళ్ళీ వేస్తానమాట. సో అన్నీ డివైడ్ చేసి పెట్టుకుంటున్నాను ఏవి అవసరమో, బికాజ్ హేమ్చంద్ యూనిఫామ్స్ అవి ఉంటాయి కదా. సో అవైతే అవసరం కాబట్టి ఫస్ట్ అవి వేసేసుకుంటాను. అండ్ అలానే సింపుల్వి. అండ్ బెడ్షీట్స్ అన్నీ కూడా 2 weeksకి ఒకసారి వేస్తాను. వీక్లీ చేంజ్ చేస్తా, కాకపోతే అన్నీ ఒకేసారి వేసుకుంటే బాగుంటుంది కదా. సో బెడ్షీట్ ఎక్కువ ఇది ఉండదు కాబట్టి 2 weeksకి ఒకసారి బెడ్షీట్ కవర్స్, పిల్లో కవర్స్ 2 timesవి వేస్తానమాట. సో ఇప్పుడైతే ఆ బెడ్షీట్ కవర్స్, టవల్స్ అన్నీ ఒకేసారి వేసేస్తాను. సో అవన్నీ పక్కకు పెట్టేసి లాండ్రీ అయితే స్టార్ట్ చేసా. వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేస్తున్నాను అనమాట. మా బుడ్డిగాడు లెగుస్తుంటే ఫస్ట్ వాషింగ్ మిషన్లో దూరిపోతూ ఉంటాడు. అసలు ఏది చేయలేడు అనమాట. అది నొక్కేస్తూ ఉంటాడండి. అండ్ అది తిప్పుతూ ఉంటాడు. అండ్ ఈ డోర్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట ఓపెన్ చేయడానికి కూడా. సో ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం. అండ్ ఆ పైన మనం ఇది సెట్ చేస్తాం కదా. సో అవైతే తిప్పేస్తూ ఉంటాడు. అండ్ స్టార్ట్ బటన్ ఇవన్నీ కూడా తెలిసిపోయాయి. తెలియడం అంటే కరెక్ట్గా తెలియదులేండి, కాకపోతే ఇట్లా నొక్కితే ఇది వస్తాయి అని తెలుస్తుంది. సో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది కదా అని నొక్కేస్తూ ఉంటాడనమాట. అండ్ ఇవన్నీ నిన్న ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వెళ్ళా అని చెప్పా కదండి. సో అక్కడి నుంచి తెచ్చినవి అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ వ్లాగ్ చూడకపోతే ఆ వ్లాగ్ కూడా చూడండి. సో హేమ్చంద్ వీక్ ఆఫ్ రోజు నేను, హేమ్చంద్, త్రియాంష్ ముగ్గురం కలిసి బయట తిరిగామన్నమాట. ఎక్కడెక్కడ తిరిగాం, ఏంటి, ఏం చేసాం అనేది వ్లాగ్ చేశాను. సో చూడకపోతే చూడండి. అండ్ బిఫోర్ నైట్ చాలా టైర్డ్ అయిపోయి ఉన్నా కదండి. సో అందుకని చెప్పేసి ఇవన్నీ ఇంకా సర్దలేదనమాట. సో 3 అట్లానో ఆ స్ట్రోలర్లో కూర్చోడు కదా, ఇంకా అన్ని స్ట్రోలర్లో పెట్టుకొని వచ్చాము. ఇప్పుడు ఇవన్నీ కూడా సర్దుకోవాలి. గ్రాసరీస్ తేవడం కన్నా సర్దడమే పెద్ద పనిగా ఉంటుంది. బికాజ్ ఎక్కువ తెచ్చుకుంటాం కదా, ఒకేసారి 10 daysకి అట్లా తెచ్చుకుంటాము. సో అందుకనే కొంచెం ఎక్కువ ఉంటాయి కదా, సర్దడం కూడా పెద్ద పని. అండ్ ఇంకా ఇవాళ అయితే కొంచెం బయటకు వెళ్ళే పని కూడా ఉందండి. సో కుకింగ్ కూడా తొందరగా చేయాలన్నమాట. సో ఫస్ట్ అయితే ఇవన్నీ గ్రాసరీస్ అన్నీ సర్దేసి ఇంకా కుకింగ్ స్టార్ట్ చేయాలి. రైస్ కూడా అయిపోయాయండి. సో అందుకనే మెయిన్గా రైస్ కోసం వెళ్ళాము. ఇంకా దాంతోపాటు ఆబ్వియస్గా వెళ్ళాము అంటే అన్నీ తెచ్చుకుంటాం కదా ఒకేసారి. సో అంత షాపింగ్ అయిందనమాట. 70 pounds దాకా అయిందండి. అసలు గ్రాసరీ షాపింగ్ వెళ్ళాలంటేనే భయం వస్తుంది. ఊరికే యాక్చువల్గా స్టార్టింగ్లో చాలా ప్రైసెస్ తక్కువ ఉండేవి, ఇప్పుడు బాగా పెరిగిపోయాయి అనమాట. సో ఇంకా చిన్నోడు కూడా లెగిసాడు. ఇంకా బుడ్డోడు యాక్చువల్లీ నేను కూడా లేట్గా లెగిసాలండి. బికాజ్ నైట్ కొంచెం లేట్ అయింది, ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాం కదా. సో కొంచెం లేట్గానే లెగిసాను నేను కూడా. కాకపోతే 3 ఇంకా లేట్గా లెగిసేసరికి నాకు కొంచెం పనన్నా అయింది. ఇప్పుడైతే క్యారెట్ అండ్ క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను. సో మాకు 3 ఇద్దరికి సేమ్ కర్రీ ఎప్పటిలాగానే. సో రైస్ అయితే ఆల్రెడీ అయిపోయింది. ఇంకా 3 కర్రీ కంప్లీట్ అయ్యాక ఇవాళ బయటకు వెళ్తున్నామని చెప్పా కదండి. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది చెప్తాను. యాక్చువల్గా అయితే చాలా ఎర్లీగా స్టార్ట్ అవుదామని అనుకున్నాను 12:31 కల్లా. కానీ లేట్గా లేవడం వల్ల పనులన్నీ లేట్ అయ్యాయి. అండ్ అస్సలు అవ్వలేదు అనమాట. 3 కూడా బయటకు ఎప్పుడు వెళ్తున్నామో ఆ టైంలోనే ఇసుకిస్తాడు. అది ఎందుకో మరి, పిల్లలంతా అంతే ఉంటారేమోలేండి. సో ఇంకా 3 కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో కొంచెం స్మాష్ చేస్తున్నా, బికాజ్ క్యారెట్ స్టీమ్ చేసి పెట్టేదాన్ని, లేదంటే తురిమి పెట్టేదాన్ని. ఇట్లాగా పీసెస్ ఎప్పుడు పెట్టలేదన్నమాట నేను ఇప్పటివరకు. స్టీమ్ చేస్తే పీసెస్ తింటాడు, కానీ ఇలా డైరెక్ట్గా చేసినప్పుడు అంత కొంచెం గట్టిగా ఉంటే తినలేడేమో అని చెప్పి కొంచెం స్మాష్ చేస్తున్నాను. బట్ కొన్ని మరీ టూ మచ్ స్మాష్ కాకుండా జస్ట్ అలా ప్రెస్ చేశానండి స్పూన్తో. సో దట్ కొంచెం ఈజీ అవుతుంది తినడానికి. కానీ ఇంకా ఇప్పుడు 3 ఫుడ్ పెట్టేసి తీసుకెళ్ళాలన్నమాట.
బయటకు వెళ్ళాలి అంటే ఒక పని కాదులేండి. త్రియాంష్కి ఫుడ్ అంతా ప్యాక్ చేసుకొని ఇంకా అన్నీ తీసుకొని వెళ్ళాలి. యాక్చువల్గా నాకు లాస్ట్ మూమెంట్లో ఏమనిపించిందంటే, ఇప్పుడు రైస్ పెట్టుకుంటూ కూర్చుంటే కొంచెం మినిమం ఒక 20 మినిట్స్ అన్న టైం పడుతుంది కదా పిల్లలు తినడానికి. సో ఇట్లా కాదని చెప్పి చపాతీ యాక్చువల్లీ నేను ఈవినింగ్ అనుకున్నాను, బికాస్ రావడం లేట్ అయితే ఉంటుందని. కానీ ఇంకా మళ్ళీ షిఫ్ట్ చేసేసి ఆఫ్టర్నూన్ చపాతీ పెట్టేశాను. అండ్ రైస్ ఏమో హాట్ బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్తున్నాను. లేట్ అయితే ఎక్కడో ఒక చోట పెట్టేస్తానమాట. సో ఇప్పుడైతే త్రియాంష్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వచ్చామన్నమాట. యాక్చువల్లీ త్రియాంష్తో పాటు పుట్టింది ఆ పాప, అంటే త్రియాంష్ కన్నా 2 డేస్ ముందు. సో హాస్పిటల్లోనే పరిచయం మాకు. ఇంకా అప్పటి నుంచి రెగ్యులర్గా కొంచెం వస్తూ ఉంటాను. ఆల్రెడీ నేను మీకు బిఫోర్ వ్లాగ్స్లో కూడా చెప్పాను కదండి. తనని కలిసినప్పుడు చూపించలేదనుకుంటా. సో కాకపోతే నేను గిఫ్ట్ ఒకటి ఫ్రాక్స్ తీసుకున్నానని చెప్పేసి చూపించాను కదా మీకు. సో తిన కోసమే అనమాట. సో ఇంకా ఆ ఫ్రాక్స్ అండ్ అలానే త్రియాంష్ బర్త్డే అప్పుడు తను రావడం మిస్ అయిందనమాట. సో రిటర్న్ గిఫ్ట్ అప్పటితో ఒకటి సైడ్కి పెట్టుంచానని చెప్పాను కదా. సో అది అన్నీ తీసుకొని ఇంకా వీళ్ళింటికి అయితే వచ్చాం. యాక్చువల్లీ చాలా డేస్ తర్వాత వచ్చామన్నమాట. తనకి హెల్త్ బాగాలేదని. యాక్చువల్లీ ఇక్కడ దగ్గరలో చిల్డ్రన్ సెంటర్ కూడా ఉంటుంది. సో చిల్డ్రన్ సెంటర్కి వెళ్ళి కొద్దిసేపు ఆడిచ్చి ఆ తర్వాత వీళ్ళ ఇంటికి వెళ్ళి కొద్దిసేపు ఆడుకుంటారని అనుకున్నాం. కానీ చిల్డ్రన్ సెంటర్లో సెక్షన్ బుకింగ్స్ క్లోజ్ అయిపోయాయి అనమాట. బుకింగ్స్ క్లోజ్ ఇన్ ద సెన్స్ సేల్ అయిపోయాయి టికెట్స్ అన్నీ. సో ఖాళీ లేదని అన్నారు. ముందు రోజు బుక్ చేస్తుంటే సరిపోయేది, బట్ లేట్గా బుక్ చేద్దాం అనుకున్నాము. ఇంకా టికెట్స్ లేవన్నారు. సో ఇట్స్ ఓకే, పర్లేదు, వీళ్ళ ఇంటికి వెళ్ళి కొంతసేపు ఆడుకుంటాడు త్రియాంష్ కూడా అన్నట్టుగా ఇంకా ఇక్కడైతే వచ్చామన్నమాట. సో ఇంకా వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళాక నేనైతే వీడియో ఏం తీయలేదండి. నార్మల్గా డోర్ దగ్గర వెయిట్ చేస్తున్నాము, వాళ్ళు డోర్ ఓపెన్ చేస్తారని. కరెక్ట్గా మేము అక్కడ దాకా వెళ్ళాక వర్షం అయితే స్టార్ట్ అయింది. సో ఇదైతే వాళ్ళ ఇంటి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడ B&M ఉందండి. చాలా పెద్దది అనమాట B&M స్టోర్. అసలు భలే ఉంటుంది, నాకైతే బాగా నచ్చింది. సో ఇక్కడ చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది. సో కప్స్ కానీ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయన్నమాట. మా ఇంటి దగ్గర కూడా ఉంది, కానీ అది అంత పెద్దది కాదు B&M. సో ఇది మాత్రం చాలా పెద్దది. సో టాయ్స్ కానీ చాలా ఉన్నాయి. యాక్చువల్లీ నేను టాయ్స్ చూద్దామని వచ్చాను త్రియాంష్కి, అండ్ అలానే ఇంకొక బాబుకి కూడా టాయ్స్ చూద్దామని వచ్చాను. సో మనం ఒకటే టాయ్ అనేది వెళ్ళాం కదండి. సో అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాను అనమాట, బికాజ్ నాకు ఆ స్టోర్ బాగా నచ్చింది. ఇదే ఫస్ట్ టైం అనమాట నేను వెళ్ళడం. సో చాలా ఉన్నాయి, అండ్ బేకింగ్ ఐటమ్స్ ఏమైనా దొరుకుతాయేమో అని చూస్తూ ఉన్నా. సో కప్స్ చూసారు కదా, భలే ఉన్నాయి. యాక్చువల్లీ సెట్ తీసుకోవాలి ఈసారి, ఇంకెప్పుడైనా తీసుకుంటాను. జస్ట్ ఒక 2 బౌల్స్ తీసుకున్నానండి. సెట్ తీసుకున్నానండి. యాక్చువల్లీ ఇంకా తీసుకోవాలి. సో ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసామండి. నా ఫేస్ చూసారు కదా, అసలు మార్నింగ్ రెడీ కూడా అవ్వకుండా వెళ్ళిపోయాను త్రియాంష్ పెట్టిన హడావిడికి. సో ఫుల్గా ఆడుకున్నాడు అనమాట. ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది కదా, కొంచెం కొత్త ప్లేస్కి వెళ్ళేసరికి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మాట్లాడదాం తమ్ము. హాయ్ చెప్పు, హాయ్ సే హాయ్ చెప్పు. ఎంజాయ్ చేసావా వాళ్ళు బాగా? సో అక్కడైతే నేను వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. సో దాని తర్వాత B&Mకి వెళ్ళాము, అండ్ ఇంటికి వచ్చి త్రియాంష్కి అయితే డిన్నర్ పెట్టేశాను. అమ్మమ్మ తినేసావు త్రియాంషు? అమ్మమ్మ తినేసాడు అనమాట. సో ఇప్పుడైతే నేను వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చాను. సో వాళ్ళు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు బర్త్డేకి అని చెప్పేసి ప్యాక్ చేశారంట. సో ఇదైతే ఓపెన్ చేద్దాం ఇప్పుడు. హాయ్ చెప్తున్నావా? హాయ్ చెప్పు, హాయ్ సే హాయ్ హలో. నీకు కోంబ్ ఎక్కడ దొరికింది? సో B&Mకి వెళ్ళి యాక్చువల్గా జస్ట్ ఏదో 2 టాయ్స్ అనుకున్నా, కానీ చాలానే కొన్నాలేండి. ఏమేమి కొన్నానో చూపిస్తా, త్రియాంష్ పడుకుని నాకు చూపిస్తా. సో ఇప్పుడైతే ఇది ఓపెన్ చేద్దాం. ఇంకేమున్నాయి మీకు చెప్పడానికి. యాక్చువల్గా నేను డైలీ వ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాను. డైలీ పోస్ట్ చేయడానికి అయితే కుదరకపోవచ్చు, బట్ ట్రై అయితే చేస్తున్నా వ్లాగ్ తీయడానికి. సో ఎంతవరకు అవుతుందో చూద్దాం. అండ్ ఇప్పుడైతే త్రియాంష్ తినేసాడు కాబట్టి త్రియాంష్ని పడుకోబెట్టేశాక నేను కూడా ఫుడ్ తినేసి పడుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేద్దాం రండి. ఓపెన్ చేద్దామమ్మా. ఇల్లు
అయితే చిందరవందరగా ఉంది, అసలు మొత్తం సర్దాలి. ఏంటో ఒక్క పూట బయటకు వెళ్తేనే ఇలా అయిపోయింది హౌస్ అంతా. కారు వచ్చిందిరో, ఈ చైన్ వచ్చిందిరో. సో ఇదైతే నీకు అప్పుడే అవసరం లేదు. ఇంకో కారు వచ్చింది. ఒక కార్ ఇచ్చారు. అండ్ దెన్ యాక్చువల్లీ నేను ఇవాళ ఒక రెసిపీ చేద్దాం అనుకున్నానండి పిల్లల కోసం అని చెప్పేసి. బట్ టైం సరిపోలేదన్నమాట. నాకు పొద్దున్న చాలా హడావిడి అయిపోయింది. రియాన్స్ మంచి పడుకుని ఉంటే నన్ను చక్క సరిపోయేది. 9:50 9:30కి 9:30కి అనుకోండి. 9:30కి పడుకున్నాడు. 10:30 11:30 2 hours పడుకుంటాడు అనుకున్నాను నేను. యాక్చువల్లీ 12 దాకా అనుకున్నాను, 2.5 hours. సో మినిమం 2 hours పడుకుంటారు. సో నాకేం ప్రాబ్లం లేదు, చక్కగా పని చేసేసుకున్నాం అనుకున్నా. కానీ అలా లెగిసిపోయాడు, 10:30 కల్లా లెగిసిపోయాడు అనమాట. సో నేను బ్రష్ చేసుకొని, ఎందుకంటే కొంచెం లేట్గా లెగ్సాక త్రియాన్స్కి ఫుడ్ పెట్టుకొని అది చేసి త్రియాన్స్ని పడుకోబెట్టి, సో ఇదే సరిపోయింది అనమాట నాకు. అందుకనే లేట్ అయిపోయింది ఇవాళ. సో అలా పడుకోబెట్టి ఇంకా నేను ఫ్రెష్ అయ్యి బ్రష్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేసుకుందామని అన్నీ రెడీ చేసుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ వేసుకొని లంచ్కి కూడా ప్రిపేర్ చేసేద్దామని లెగ్సాడు అనమాట 10:30 కల్లా. సో ఇంకా నాకు ఏ పని అవ్వలేదు. అందుకనే ఇంకా కిడ్స్ కోసం అని చెప్పి హెల్దీ, కిడ్సే కదలేండి మనం కూడా తినచ్చు అనమాట. హెల్దీ రెసిపీ మఫిన్స్ అనమాట. హెల్దీ మఫిన్స్. యాక్చువల్లీ మఫిన్స్ అంటే మనకి చాలా ఇష్టం ఉంటుంది కదా. సో అది చేద్దామని అనుకున్నాను. బట్ చెప్పా కదా టైం సరిపోలేదని. సో కుదిరితే రేపు చేస్తా, షార్ట్లో పోస్ట్ చేస్తానండి అది మాత్రం. ఎందుకంటే కొంచెం యూజ్ అవుతుంది కదా. ఇప్పుడు లాంగ్ వీడియోలో పెడితే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇఫ్ ఇన్ కేస్ మీరు మళ్ళీ ఈ రెసిపీ చూసుకోవాలి అంటే అది కొంచెం అన్నీ ఎతుక్కొని మొత్తం తీయాలంటే కష్టం. సింపుల్ రెసిపీస్ జస్ట్ చిన్నవి అయితే దీంట్లో పోస్ట్ చేసేస్తాను. కొంచెం ఏమన్నా మెయిన్గా పిల్లలకి సంబంధించిన మాత్రం లాంగ్ వీడియోలోనే, షార్ట్ వీడియోలోనే పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో కుదిరితే రేపు చేసి పోస్ట్ చేస్తానండి. లేదంటే రేపు ఫ్రైడే, సాటర్డే, సండే. యాక్చువల్లీ సాటర్డే సండేస్ పెద్దగా మా ఇద్దరికి పనులేం లేవు. సో మోస్ట్లీ సాటర్డే సండే, రేపు కానీ సాటర్డే సండే కానీ ఈ 3 డేస్లో, ఈ వీకెండ్ అనమాట, ఈ 3 డేస్లో ఇంకెప్పటికప్పుడు చేసి పోస్ట్ అయితే చేస్తాను. సో ఇదొకటి ఇచ్చారు. ఇది ఇంతకుముందు చిన్నప్పుడు ఆడేవాళ్ళం, అది పెద్దగా ఉండేవి, ఇలా ఆడేవాళ్ళం. ఓకే బాగుంది. అండ్ దెన్ ఈ 2 అనమాట కీ చైన్స్. ఇంకా ఇది చూపించా కదండి, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ సెట్. అండ్ దెన్ ఇది వచ్చేసి, ఇది యాక్చువల్లీ విజిల్. సో ఇవన్నమాట ఇచ్చినవి. ఇప్పుడైతే మళ్ళీ అనాలా? ఓకే. సో ఇవన్నమాట ఇచ్చినవి. ఇప్పుడైతే ఇంకా కొంచెం త్రియాన్స్కి నిద్ర వస్తుంది. సో కొంచెం సేపు ఆడిచి పడుకోబెట్టేస్తా. ఇప్పటికి ఆల్రెడీ 8:30 అయినట్టుందండి టైము. 8:25 అయింది. నార్మల్గా అయితే ఈ టైంకి పడుకుంటాడు, కొంచెం లేట్ అయిందండి ఇవాళ. ఇట్స్ ఓకే, 9 పడుకుంటాడు అని అనుకుంటున్నాను. సో పడుకోబెట్టేసి నేను మీకు B&Mలో ఏమేమి తీసుకున్నాను అనేది చూపిస్తాను. సే బాయ్. ఇప్పుడు మనసు అంతా దీనిపైన ఉంది, అందుకని ఏం చెప్పాడు. సరే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాం. సో ఫైనల్లీ త్రియాన్స్ పడుకున్నాడని, త్రియాన్స్ని అయితే పడుకోబెట్టేసా. అండ్ త్రియాన్స్ని అయితే పడుకోబెట్టేసా. అండ్ నేను ఫుడ్ కూడా తినేసాను అనమాట. సో ఇప్పుడు B&Mలో ఏమేమి తీసుకున్నాను అనేది చూపిస్తా అన్నాను కదండి. సో అవి చూపిస్తా. సో ఫస్ట్ వచ్చేసి యాక్చువల్లీ నెక్స్ట్ వీక్ ఫ్రెండ్ వాళ్ళ బాబుది బర్త్డే ఉందన్నమాట. సో తన కోసం తీసుకున్నాను ఈ 3 కార్స్ కాదండి. ఇదేమో పోలీస్ కార్, ఇదేమో అంబులెన్స్, ఇదేమో ఫ్లైట్. ఇది ఫ్లైట్ ఎలా వెళ్తుందో నాకు కూడా తెలీదు, చూడాలి.
సో యాక్చువల్లీ నాకు ఇది చాలా బాగా నచ్చింది, క్వాలిటీ కూడా చాలా 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 బాగున్నాయి. సో 3 కూడా తీసుకుందాం అనుకున్నా కానీ చాలా కార్స్ ఉన్నాయి, అన్నీ ఒకటే మోడల్ ఒకటే కారు ఎందుకు అనిపించింది నాకు. సో ఇంకొంచెం అయ్యాక కొంచెం ఈ కార్స్ బోర్ కొట్టేసాక లేదా ఏదైనా పాడైపోతే అప్పుడు తీసుకుంటామని ఇంకా తీసుకోలేదన్నమాట. కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి. నాకు కూడా సారీ, బేసిక్గా నాకు కూడా కొంచెం కార్లు పిచ్చింది అనమాట. సో అందుకని ఎక్కడ చూసి నాకు కార్లే నచ్చుతున్నాయి. కాకపోతే ఇంకా అన్ని కార్సే ఉంటే వేరే వెరైటీస్ ఉండాలి కదా ఆడుకోవడానికి కూడా. సో అందుకని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి డైనోసర్. సో ఇప్పుడైతే నేను ఏది ఓపెన్ చేయట్లేదండి, రేపు మార్నింగ్ వాళ్ళ డాడీ ఓపెన్ చేస్తారు. సో ఇది డైనోసర్ అనమాట. యాక్చువల్లీ ఇది ఎందుకు ఇచ్చారు, వాటర్ ఫిల్ చేయాలంట. సో వాటర్ ఫిల్ చేస్తే వాటర్ మోస్ట్లో వేయాలా, ఐస్లో వేయాలా, ఎక్కడో వేయాలని చెప్తుంది దీంట్లో, మేబీ ఐస్లో అనుకుంటా. వాటర్ ఫిల్ చేయాలన్నమాట. సో ఇదనమాట డైనోసర్. అయితే ఐస్లో వాటర్ వేస్తే టైల్ ఇలా అన్నాక మౌత్లో నుంచి స్మోక్ వస్తుందంట. సో కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి ఇది ఐస్లోనే వాటర్ వేయాలి. ఐలో వాటర్ వేస్తే టైల్ కొంచెం ఇలా షేక్ చేయాలంట. దాని తర్వాత మౌత్లో నుంచి స్మోక్ వస్తుందని చెప్పేసి ఉంది. సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా డైనోసర్ దట్టు. మన దగ్గర డైనోసర్స్ లేవు, సో కొంచెం బాగుంటుందని ఇది తీసుకున్నా. అండ్ దెన్ ఇది వచ్చేసి బాల్. ఇది యాక్చువల్లీ 6 months ప్లస్ అని ఉంది, బట్ ఇట్స్ ఓకే, పిల్లలే కదా, ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని తీసుకున్నా. ఇదేంటంటే దీని లోపల బ్యాటరీ వేయాలి. సో కలర్ఫుల్ లైట్ వస్తుంది. అండ్ దాని తర్వాత దాని అంతటా అదే రోల్ అవుతుందంట. అండ్ డైరెక్షన్స్ కూడా తిరుగుతుందంట. సో పిల్లలు క్రాల్ చేసుకుంటూ వెళ్ళడానికి యాక్చువల్గా ఇది. బట్ నాకు త్రియాంష్కి యాక్చువల్లీ లైట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. కాకపోతే నాకు అది వేయడం అంటే భయం, ఎందుకంటే చాలా బ్రైట్నెస్ వస్తుంది. అసలు ఎందుకంత బ్రైట్నెస్ ఇస్తున్నారో పిల్లల బొమ్మలకి నాకు అర్థం కాదు. బట్ దానికే అట్రాక్ట్ అవుతారు పిల్లలు, కానీ అది ఇవ్వలేను నేను. సో ఐస్కి చాలా ఎఫెక్ట్ వస్తుంది. నేను ఇక్కడ దగ్గర పెట్టుకుంటాను, చాలా ఎఫెక్ట్ వస్తుంది. పిల్లలకి తెలియదు, వాళ్ళకి దగ్గరికి పెట్టుకుంటారు కదా. సో అందుకని చెప్పి కొంచెం ఇది లైట్ వస్తుంది, తిరుగుతూ ఉంటుంది కదా, సో బాగుంటుందని చెప్పేసి ఇది తీసుకున్నా. అండ్ దాని తర్వాత 1 2 3 యాక్చువల్లీ ఇది నేను తీసుకోవద్దు అనుకున్నా. నేను ఇది చూసాను, ఏబిసిడి కూడా ఉందన్నమాట. ఇది A to Z ఉన్నాయన్నమాట, సేమ్ ఇలాగే. సో అది చూసాను, ఇది చూసా. కాకపోతే వద్దులే అని చెప్పేసి వచ్చేస్తుంటే త్రియాంష్ ఇది తీసుకొని వచ్చాడు, నా వెనక తెచ్చాడు. సో అందుకని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇది జస్ట్ పజిల్ లాగా. సో 1 అంటే 1 దగ్గర పెట్టచ్చు, 2 ఏం లేదు, జస్ట్ ఇది ఒక బోర్డ్ లాగా ఉందండి. అండ్ పజిల్ లాగా పెట్టడం అనమాట. యాక్చువల్గా ఇదైతే నేను ఇప్పుడే ఇవ్వదలుచుకోలేదు, బికాస్ ఇప్పుడిప్పుడే కొంచెం స్టాకింగ్స్ ఒకటిను, ఇంకోటి కలర్ బాల్స్ కదా దాన్ని ఏమంటారు, సైజ్ వైజ్గా ఇస్తాం కదా. సో అది నేర్చుకుంటున్నాడు. సో అది నేర్చుకున్నాక బాగా వచ్చేసాక అప్పుడు ఇస్తాను ఇది. సో ఇదైతే లోపల పెట్టేస్తా, అది ఆడుకుంటాడు ఆ 2. సో అండ్ దెన్ ఇంకేం లేవులేండి, ఇది జస్ట్ త్రియాంష్ కోసం అని తీసుకున్నాను. చిన్ని బాక్స్. యాక్చువల్గా నేను ప్లాస్టిక్ వాడను త్రియాంష్కి అస్సలు. ప్లాస్టిక్ది ఇది బాగుంది, క్వాలిటీ బాగుంది. 1 £50 అంటే బెటర్ అనిపించింది, నాకు చాలా తక్కువ అనిపించింది. సో ఇది తీసుకున్నా. ప్లాస్టిక్ వాడను, బట్ ఫ్రూట్స్ వేయడానికి నా దగ్గర ఏం లేవన్నమాట. సో ఫ్రూట్స్ వేయడానికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. నేను బయటకు వెళ్ళేటప్పుడు చక్కగా ఫ్రూట్స్ అన్నీ వేసుకొని తీసుకెళ్ళొచ్చు కదా అని చెప్పేసి తీసుకున్నా ఇది. అండ్ నా దగ్గర ఉన్న గాజు బౌల్స్ అన్నీ కూడా పగిలిపోయాయి. 3 బాక్సెస్ 4 సెట్ తీసుకున్నాను నేను, 3 పగిలిపోయాయి, ఇంకొకటి మిగిలిందనమాట. సో అంతనే నేను తీసుకోవాల్సి వచ్చింది. నాకు అక్కడ గాజు కూడా ఏం కనిపించలా. అండ్ ఇంకోటి ఏంటంటే గాజువి నా బ్యాగ్లో పెట్టుకొని వెళ్తుంటే ఫుల్ వెయిట్ అయిపోతుంది, అసలు నా వల్ల కావట్లా. సో అందుకని చెప్పి ఫ్రూట్స్కి వాటికైతే పర్లేదని చెప్పి. అండ్ దెన్ పెరుగు పెట్టుకోవడానికి యోగట్కి ఫ్రూట్స్కి మెయిన్గా నాకు కావాల్సినది అందుకని తీసుకున్నా. అండ్ కేక్స్. యాక్చువల్లీ ఏంటో డిఫరెంట్గా కనిపించే నాకు అక్కడ తెలంగాణ చాక్లెట్ తినాలని అనిపించింది. సో ఏం చాక్లెట్స్ తిందామా అని ఎదుగుతూ ఉంటే కేక్స్ సెక్షన్ కనిపించింది. యాక్చువల్గా కేక్స్ నేనే చేస్తున్నాను ఈ మధ్య ఇంట్లో, బట్ అప్పటికప్పుడు తినాలనిపించి ఇంకా వెతుకుతూ ఉంటే ఇది కనిపించింది అనమాట. సో ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా ఇది ఒకటి తీసుకున్నా, అసార్టెడ్ స్లైసెస్, జామ్, వెనిలా ఫ్లేవర్, చోకో కొట్టినేసి అసార్టెడ్ డెకరేషన్. సో ఇవన్నీ నేను తీసుకున్నాను. అండ్ ఇవి కాకుండా బౌల్స్ తీసుకున్నాను అనమాట, గాజువి. యాక్చువల్లీ బౌల్స్ అసలు ఇంట్లో ఏం లేవు, చాలా కష్టమైపోతుంది. సో అందుకని 2 బౌల్స్ తీసుకున్నా. అండ్ అంతే, దట్స్ ఇట్. సో ఇదనమాట ఇవాళ నా B&Mలో షాపింగ్. సో ఇప్పుడైతే ఇంకా నా ఫస్ట్ రూమ్ సర్దుకోవాలి. చాలా 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 చిరాకు వచ్చేస్తుంది రూమ్ చూస్తుంటే నాకు. సో ముందు గబగబా రూమ్ సర్దేస్తా. అండ్ నేను యాక్చువల్లీ అక్కడ
కిడ్స్వి టాయ్స్ వేసుకోవడానికి షెల్ఫ్లా ఉంటాయి కదండి. సో మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. నాకు అది కనిపించింది. సో అది తీసుకుందామని అనుకున్నాను. బట్ నాకు నా డౌట్ ఏంటంటే 3 hours దాన్ని లాగేస్తాడేమో అని డౌట్తో నేను ఆగుతున్నాను అనమాట. సో చూస్తా. నాకు కింద 3 షెల్ఫ్ లాగా వస్తే చాలు. అదేమో 3 టైర్స్ ఉందన్నమాట. సో 3 steps ఉంది. ఆ పైనది లాగడం కోసం అని చెప్పి మొత్తం లాగుతాడు, అంతా కింద పడుతుంది కదా, అది నా డౌట్ అనమాట. సో చూసి ఫ్యూచర్లో తీసుకుంటా, ఇప్పుడే అయితే తీసుకోను. అమెజాన్లో కానీ ఇంకా ఆన్లైన్లో ఏమన్నా దొరికిద్దేమో. ఓన్లీ 3 sections వచ్చేలాగా చూస్తా. సో